అలాంటి వారి హృదయం పరిశుద్ధంగా ఉండిద్దంట. ఈ నోటితో చెడు మాటలు పలకకుండా ఉండేవారుగా ఉంటే వారి హృదయం పరిశుద్ధంగా ఉండిద్ది అంటున్న దేవుడు. విస్తారమైన చెడు మాటలు పలికే వారంగా ఉంటే మన హృదయం చెడిపోద్ది అంటున్న దేవుడు. మనం ఈ నోటితో విస్తారమైన మాటలు మాట్లాడటం వల్ల అనేక రకమైన దోషాలు ఉంటాయి అంటున్న దేవుడు ఆ నోటి మాటల్లోని. అందుకే మన నోటిని కంట్రోల్లో ఉంచుకోవాలి అని చెప్తున్నాడు దేవుడు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. మనము ఈ నోటితోని కుటుంబ సభ్యులతో కానీ, బంధువులతో కానీ, స్నేహితులతో కానీ పనికి వెళ్ళిన దగ్గర చెడు మాటలు పలికే వారంగా ఉంటే అక్కడ తగాదలు అయితే అంటున్న దేవుడు, గొడవలు అయితే అంటున్న దేవుడు. మనం ఈ నోటితో చెడు మాటలు పలికే వారంగా ఉంటే అక్కడ ఎవరికి కూడా ఆనందం, సంతోషం, ప్రశాంతత, నెమ్మది లేకుండా చేసే వారంగా ఉంటాం అంటున్న దేవుడు. మన ఆత్మీయ జీవితాన్ని మనం పాడు చేసుకునే వారంగా ఉంటాం. చెడు మాటలు పలకటం వల్ల ఇతరులకు కూడా మనశ్శాంతి, ఆనందం, సంతోషం, ప్రశాంతత లేకుండా చేసే వారంగా ఉంటాం. కొంతమంది నోటితోని కక్షలతో కూడిన మాటలు, పగలతో కూడిన మాటలు, ద్వేషంతో కూడిన మాటలు పలికేవారుగా ఉంటారు. ఇతరులను శిక్షించే మాటలు, అనేక రకమైన చెడు మాటలు పలికేవారుగా ఉంటారు. కొంతమంది కుటుంబ సభ్యులతో కానీ, బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ పనికి వెళ్ళిన దగ్గర ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొంతమంది కక్షలతో కూడిన మాటలు, పగలతో కూడిన మాటలు, ద్వేషాలతో కూడిన మాటలు, కోపంతో కూడిన మాటలు మాట్లాడేవారుగా ఉంటారు. కొంతమంది ఎవరితో మాట్లాడినా కానీ జాలి, దయ, కనికరం లేకుండా కఠినమైన మాటలు మాట్లాడేవారుగా ఉంటారు. అలా మాట్లాడటం వల్ల మన హృదయం చెడిపోద్ది అంటున్న దేవుడు. మన దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలులు మనం కోల్పోయే వారంగా ఉంటాం. దేవునికి దూరం అయిపోయే వారంగా ఉంటాం. అందుకే ఎవరితో మాట్లాడినా కానీ, కుటుంబ సభ్యులతో మాట్లాడినా కానీ, బంధువులతో, స్నేహితులతో, ఇరుగు పొరుగు వారితో మాట్లాడినా కానీ, ఎవరితో మాట్లాడినా కానీ మనం ప్రేమతోని, ఆప్యాయత, అనురాగంతో కూడిన మాటలు, మంచితనంతో కూడిన మాటలు మనం పలికే వారంగా ఉంటే మన హృదయం పరిశుద్ధంగా ఉంటుంది. ఇతరులకు కూడా కోపాన్ని పుట్టించకుండా ఉండే వారంగా ఉంటాం. ఇతరులకు కూడా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే వారంగా ఉంటాం. అలా మంచి మాటలు పలకటం వల్ల దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలులు మనం పొందుకునే వారంగా ఉంటాం.